Okay, welcome back to the second session. రెండవ ఈ సెషన్ కి మీకు పునఃస్వాగతం. I'm so happy to be with you all. Are you all happy this afternoon? నేను మీతో ఉండడం చాలా సంతోషం. మీరు సంతోషంగా ఉన్నారా? Is God speaking to your hearts? దేవుడు మీ హృదయాలతో We are మాట్లాడుతున్నాడు not కదా. here to listen to man, okay? ఏమండి ఇక్కడ మనుషుల యొక్క మాటలు వినడానికి లేము. Because God has a plan in your life, God has brought you here. దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకొని వచ్చాడు నిన్ను. Yesterday, if you were here during the evening session, Uncle Augustine Jabakumar, he shared very clearly that this meeting is different than other meetings. నిన్న రాత్రి మీరు ఎంతమంది వచ్చారో తెలియదు కానీ నిన్న రాత్రి మన అంకుల్ జబకుమార్ గారు చెప్పారు ఈ యొక్క మీటింగ్ కొంచెం విభిన్నంగా ఉండబోతుంది అని చెప్పేసి. Every meeting you go there expecting some blessing that you will receive from God. ఏంటి ప్రతి మీటింగ్కి వెళ్తా ఉంటాం అక్కడేదో దేవుడు ఆశీర్వదిస్తాడు నన్ను అని చెప్పేసి ఆ మీటింగ్లకు వెళ్తూ ఉంటాం మనము. But this meeting is different. This is a meeting where we come and ask God, Lord, how do you want me to be used? How do you want me to serve you? ఈ మీటింగు ఈ యొక్క కార్యక్రమం చాలా వేరుగా ఉంటుంది. ఈ మీటింగ్ కూడిక ప్రభువా నువ్వు నన్ను ఎలాగ ఆశిస్తావు కాదు నన్ను ఎలాగ వాడుకోమంటున్నావు నేను ఏ విధంగా ఉండాలి అని ఆయన్ని తిరిగి అడగడం. It is true that God has blessed us all. మనందరినీ దేవుడు దీవించాడు అనేది మాత్రము ఖచ్చితమైన నిజమది. And God will continue to bless us. ఖచ్చితంగా దేవుడు దీవిస్తూనే ఉంటుంటాడు. But the question is, am I being a blessing? ఇక్కడ ప్రశ్న ఏంటంటే నేను దీవెనకరంగా ఉన్నానా లేదా అని. Have you seen a honeybee? ఏమండి తేనెటీగను చూసారా? It has a honeycomb, right? ఏమండి దానికి తేనె తుట్టే ఉంటుంది తెలుసు కదా. And in the honeycomb you have honey, you can take honey. Honey is used for medicinal purpose. It is useful for many people. తేనె పట్టును చూసారు కదా దాని నుంచి వచ్చే తేనె చాలా మరి ఔషధ లక్షణాలు ఉంటాయి చాలా ఉపయోగాలు ఉంటాయి తేనె వల్ల. Butterfly you have seen, right? మీరు సీతాకోకచిలుకను చూసారా? Butterfly also feeds on honey. మరి సీతాకోకచిలుక కూడాని ఆ యొక్క తేనె మీదే మకరందం మీద బ్రతుకుతుంది. Have you seen a butterfly honey hive or something like that? ఏమండి ఎక్కడైనా సరే సీతాకోకచిలుక తుట్టే తేనె పట్టు లాగా చూసారా? Have you seen? No. చూసారా? లేదు కదా. So this honeybee not only takes the honey for its need, but it's a blessing for everyone. It's a big medicinal purpose also. ఆ మకరందాన్ని తాను గ్రోలడమే కాదు అనేక మందికి ఔషధ లక్షణాలు కలిగిన తేనెను ఉత్పత్తి చేస్తుంది. But whatever honey this butterfly takes is only useful for itself. It is not any use for others. సీతాకోకచిలుక ఎంత మకరందాన్ని తాగుతుందో అది దానికే ఉపయోగపడుతుంది ఇతరులకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఆ యొక్క సీతాకోకచిలుక Many Christians are like butterfly. చాలా మంది సీతాకోకచిలుకలాగా ఉంటారు క్రైస్తవులు. Some Christians are like honeybee. అని కొంతమంది మాత్రము తేనెటీగలాగా ఉంటారు. They are a blessing. వారు ఆశీర్వాద కారణంగా ఉంటారు. What is the difference between an ordinary stone and a diamond? ఏమండి ఒక సామాన్య రాయికి ఒక వజ్రానికి తేడా ఏంటి చెప్పండి? Ordinary stone, it absorbs the light. ఈ యొక్క సామాన్య రాయి ఆ యొక్క కాంతిని తనలోని ఇముడ్చుకుంటుంది. But the diamond not only it absorbs, it reflects the light. ఆ యొక్క వజ్రము ఆ కాంతిని తను పీల్చుకోవడమే కాదు తిరిగి ప్రతిబింబిస్తుంది. And it shines the light. అది వెలిగిస్తుంది ఆ యొక్క దీనిని. Your value depends upon how you reflect, how you give. గమనించండి తిరిగి ఏ విధంగా ప్రతిబింబిస్తావు అనే దాని మీద నీ యొక్క విలువ ఆధారపడి ఉంటుంది. If you are a crowd just to absorb everything for yourself, you are an ordinary stone. గమనించండి ఎప్పుడు కూడాని అన్ని కూడా నీలో పీల్చుకుని అలా ఉండిపోతే సామాన్యంగా నువ్వు సామాన్య రాయిలాగానే మిగిలిపోతావు. But if you have to be valuable in the kingdom of God, you should not only absorb but you should reflect. దేవుని రాజ్యంలో నీవు విలువైన వాడిగా విలువైన దానిగా ఉండాలంటే ఆ యొక్క పీల్చుకోవడమే కాదు వెలుగుని తిరిగి ప్రతిబింబించాలి. One more simple example. Have you seen a pond where it collects all the water but after a point of time it becomes stagnant? It starts to smell. చెరువును చూసారండి అన్ని నీటిని చెరువులోకి వెళ్తాది. చెరువు వెళ్ళిన తర్వాత కొంతకాలానికి చెరువు కుళ్ళు గంపు కొడుతుంది మనకు తెలుసు. But if you see a flowing river, it is fresh. There are so many things inside, the fishes, the crabs, and so many things are there. It lives, it gives life. పారుతున్న నదిని చూసారండి ఎంత అద్భుతంగా ఉంటుంది. అందులో పీతలు చేపలు చాలా జీవాలు అందులో జీవిస్తూ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది పారుతున్న ప్రవహిస్తున్న నది. That is why the word of God says we should be like a living waters that will flow. మనము జీవజాలాలు మనలో నుంచి బయలు వెళ్ళాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది.
So may God help us to sit with this understanding, expectation, knowing that God has a purpose for each one of us. మనలో ప్రతి వారి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనే దృక్పథంతో ఇక్కడ ఈ మాటలు వినాలని కోరుకుంటున్నాను. 1 minute shall we close our eyes. ఒక్క నిమిషము మీ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామండి. Let us pray, Lord, speak to us. దేవా నాతో మాట్లాడని ప్రార్థన చేద్దాము. Lord, here we have to listen to your voice. ప్రభా నీ స్వరాన్ని వినడానికి ఉన్నామయ్యా. So Lord, we want to understand your purpose in our life and fulfill it. ప్రభా మా జీవితంలో నీ ఉద్దేశాలు ప్రభా తెలుసుకోవడానికి అవి నెరవేర్చబడడానికి సహాయం చేయి. Father, we are here with our open hearts, ప్రభా తెరవబడిన హృదయాలతో నీ వైపు with చూస్తున్నామయ్యా. an open mind ప్రభా మా యొక్క మనస్సులో తెరచి ఉన్నామయ్యా. to receive what you have for us. నీ రోజు మా కోసం ఏమి కలిగి ఉన్నావో దానిని మేము పుచ్చుకోవడానికి Speak to us, Lord. మాతో మాట్లాడు స్వామి. Protect from all kind of distraction in our minds. ప్రభా ప్రతి విధమైన ప్రభా ఆ డిస్ట్రాక్షన్ నుంచి మమ్మల్ని కాపాడు నాయన. Let us not just listen but receive your word, Lord. ప్రభా వినుమారు మాత్రమే కాకుండా ప్రభా దానిని మేము లోపలికి తీసుకునే కృపను దయచేయి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. So yesterday Agustin uncle was sharing about in the introduction part he was sharing. మరి పరిచయంలోనే నిన్న జబకుమార్ గారు ఒక విషయాన్ని మాట్లాడుతున్నారు. If a man is truly born again, ఒక వ్యక్తి నిజంగా తిరిగి జన్మిస్తే 2 things he will do. 2 విషయాలు చేస్తాడు. And uncle showed from various verses from the Bible. బైబిల్లోని చాలా వచనాల నుంచి అనేక విషయాలు అంకుల్ గారు చూపించారు. One thing, the true sign of born again is he will hate the sin. మరి ఒక hate the sin. మరి నిజమైన రక్షణ పొందిన వాడికి నిజమైన సూచన ఏంటంటే పాపాన్ని అసహించుకుంటాడు. And the second thing is he will ask God, Lord, how can I serve you? రెండోది ఏం అడుగుతాడంటే ప్రభువా నేను నీకు ఏ విధంగా సేవించగలను అని అడుగుతాడు. And that is why there is a distinction that God creates, that those who serve him and those who don't serve him. ఇదే ఈ యొక్క ప్రజల మధ్యన విభిన్నతను చూపిస్తుంది. ఆయనని సేవించేవారు ఆయనని సేవించని వారు. So if we are truly a born again, if we are truly a child of God, 2 things. One, I need to hate sin. Second thing, I need to serve God, serve him. గమనించండి, నిజంగా రక్షించబడి ఉంటే గనక తిరిగి జన్మించి ఉంటే గనక ఈ 2 విషయాలు మనలో కనబడాలి. ఒకటి పాపాన్ని ద్వేషించాలి, రెండోది దేవుణ్ణి సేవించాలి. So from the PowerPoint I was showing the topic worldly success versus godly purpose. గమనించండి, ఈ పవర్ పాయింట్ లో నేను చూపించబోతున్నాను ప్రపంచంలో ఉన్న ప్రపంచ విజయము లేకపోతే ఈ లోక విజయము దేవుని యొక్క ఉద్దేశము. So there is 2 words, success and purpose. మరి ఇక్కడ 2 కనబడుతున్నాయి, విజయము ఉద్దేశము. We may get success but it is not sure that the purpose will fulfill. గమనించండి, ఒక విజయాన్ని సాధించొచ్చు కానీ ఆ ఉద్దేశం నెరవేర్చబడుతుందా అనే దానికి మనకి ఇది ఉండదు, షూరిటీ ఉండదు. But if we fulfill the purpose, definitely we are successful. గమనించండి, ఆ ఉద్దేశం నెరవేరిస్తే గనక ఖచ్చితంగా మనం విజయవంతులవుతాం. I will repeat one, successful people are not purposeful. గమనించండి, విజయులైన వారు మరి ఉద్దేశాలు నెరవేర్చిన వాళ్ళు కాదు. But purposeful people are successful. ఉద్దేశంతో కలిగి ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా విజయులే. So as a child of God, I shouldn't be running after success and to become famous, popular. Not that kind of race I need to run. గమనించండి, దేవుని బిడ్డగా నేను విజయం వెనక పరిగెత్తి నేను ఒక పెద్ద మరి ప్రాచుర్యం పొందిన వ్యక్తిలాగా అవ్వాలన్నాను. అది కాదండి విజయం అంటే. I need to run behind the purpose that God has kept for me. దేవుడు నా కోసం ఉద్దేశించిన ఆ ఉద్దేశం వెనక పరిగెట్టాలి. There is a huge difference between both of this. ఈ రెండిటి మధ్యన చాలా విభిన్నత ఉంది. Today when I speak to many young people, they say that I toiled, I worked hard, I wanted to get into a company, I am earning lakhs now. చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు అన్నా నేను చాలా కష్టపడుతున్నానన్నా, ఎంతో శ్రమ పడుతున్నానా, కంపెనీలు చూస్తా ఉన్నానన్నా, లక్షలు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నానా అని అంటారు. From ordinary family, they have worked hard, they have achieved, they have become successful. గమనించండి, సామాన్యమైన వాళ్ళు కనుక పైకి వెళ్ళారు, చాలా కష్టపడ్డారు, నిజమే వాళ్ళు విజయులు అయ్యారు. But most of them, they tell one thing, వాళ్ళు చాలా మంది ఒకటి మర్చిపోతారు, but they are not so happy. వాళ్ళు ఒక విషయం వాళ్ళు ఉన్నది ఏంటంటే వాళ్ళు సంతోషంగా ఉండరండి. They feel the success will give them satisfaction, but the satisfaction they could not get. గమనించండి, ఆ విజయము వాళ్ళకి తృప్తినిస్తుంది అనుకుంటారు కానీ ఆ తృప్తి వాళ్ళకి నిజంగా దొరకదు. But the true satisfaction can be got only when we fulfill the purpose. గమనించండి, నిజమైన తృప్తి దేవుడు ఇచ్చేది ఏంటంటే కనుక ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చబడినప్పుడు మాత్రమే. Can you please go down the slide? Go down the slide to that. గమనించండి, ఈ స్క్రీన్ బాగా కనబడేటట్టు ఈ యొక్క లైట్లు
మరి తగ్గించండి. Down. Next. There are two characters that. రెండోది. Yeah, two characters that I'm going to talk. రెండు మరి పాత్రలు లేకపోతే వ్యక్తుల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Next. So here we see two personalities. One is Samson and another is Daniel. రెండు వ్యక్తిత్వాలు మీ మధ్యన ఉంచాలనుకుంటున్నాను. ఒకటి సంసోను, రెండు దానియేలు. Both were successful. ఇద్దరు కూడా విజయం సాధించిన వాళ్ళే. In some way both of them were successful. ఏదో ఒక దగ్గర ఇద్దరు కూడా విజయాన్ని సాధించిన వాళ్ళే. But did they fulfill the purpose? మరి అయితే నిజం ఏంటంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చారా అన్నది ప్రశ్న. If you go to the next thing, రెండో స్లైడ్ లోకి వెళ్తే గనక here we say both were young when they were called. వాళ్ళు పిలువబడినప్పుడు ఇద్దరు యవనస్తులే. And both lived in a hostile culture. భయంకరమైన సంస్కృతిలో వాళ్ళిద్దరూ నివసించిన వారే. You know, this Israel were oppressed by the Philistines people. మరి ఫిలిస్తీన్ల చేత ఇశ్రాయేలులు అణగదొక్కబడుతున్నారు, మీకు తెలుసుగా. Likewise, during the time of Daniel, the Babylonian had taken him as a captive. మరి దానియేలు యొక్క సమయంలోని బబులోనీయులు వీరు చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. So both are living in a hostile culture. ఇద్దరు కూడా దారుణమైన పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నారు. Both were young when they were called. వాళ్ళిద్దరూ పిలువబడినప్పుడు ఇద్దరు యవనస్తులే. Both had access to power. ఇద్దరికి కూడా ఆ యొక్క శక్తికి సంబంధించిన యాక్సెస్ ఉంది. Samson was a judge and God had given him extraordinary strength. మరి సంసోను న్యాయాధిపతి, దేవుడు అతనికి తెలివినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. And Daniel was also elevated in that kingdom. మరి ఆ యొక్క రాజ్యంలోని దానియేలు కూడా హెచ్చించబడ్డాడు. Both of them were publicly known. ఇద్దరు కూడాని మరి బహిరంగంగా అందరికీ తెలియబడిన వాళ్ళే. Both had a divine assignment. Both had a mission. They had a mission. గమనించండి, ఇద్దరికి కూడా దైవికమైన పని ఉంది. But you need to understand the very painful statement in the down. ఆ కింద కనబడే బాధాకరమైన స్టేట్మెంట్ ని మీరు అర్థం చేసుకోవాలి. Samson started as a deliverer. మరి విడుదల చేసేవాడిగా సంసోను తన జీవితాన్ని మొదలుపెట్టాడు. But he ended as an entertainer. అందరినీ సంతోషపరిచేవాడిగా లేకపోతే అందరిని మెప్పించేవాడిగా ముగించాడు. God had a big purpose that he will deliver the Israel from the bondage of from the oppression of these Philistines. ఫిలిస్తీయుల యొక్క బానిసత్వంలో నుంచి ఆ సంసోను వారిని ఇశ్రాయేలును విడిపించాలని దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. Everybody would have been expecting that Samson will deliver us. అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు సంసోను మనల్ని విడుదల చేస్తాడు అని. But there came a time when his eyes were plugged and everybody is laughing at him. He became an entertainment for the people. అందరూ కూడా చూస్తే గనక మరి ఒక కళ్ళు పీకేశారు, అందరికి నవ్వులాటగా మారిపోయాడు. Deliverer became an entertainer. మరి విమోచకుడు నవ్వులాటగా మిగిలిపోయాడు. But here is another young man named Daniel. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యవనస్తుడు, అతని పేరు దానియేలు. He came as a captive. అతను ఒక బానిసగా వచ్చాడు. But he became an influencer. ఆ ప్రభావం చూపించే గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. So kings came, there are 3 kings changed. ముగ్గురు రాజులు వచ్చారు, ముగ్గురు రాజులు మారిపోయారు. But Daniel continued to influence kings and kingdoms. రాజ్యాల్ని, రాజ్యాధికారాల్ని, రాజుల్ని దానియేలు ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. And we are going to quickly analyze both of their life. We will going to make a comparison study. ఈ ఇద్దరు జీవితాల్ని జాగ్రత్తగాని మరి విశ్లేషిద్దామండి. ఆ యొక్క పోలిక అధ్యయనం చేద్దాం. And we are going to analyze our life. మన జీవితాలు కూడా విశ్లేషించుకోవాలి. Bible is like a mirror where we can analyze, we can see ourselves. దేవుని యొక్క వాక్యం అద్దం వంటిది. ఇందులో చూసుకుని మనం ఎవరో మనం విశ్లేషించుకోవచ్చు. We are going to analyze from both these lives and our lives. మరి ఈ ఇద్దరు జీవితాలు చూస్తూ మన జీవితాన్ని అందులో నుంచి విశ్లేషించుకుందాం. You need to understand, as everyone who is born again, who is a child of God, everyone has a purpose. గమనించండి, దేవుని బిడ్డగా పుట్టిన ప్రతి ఒక్కరికి, మారిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. Just like this mobile has a purpose, this table has a purpose, everything has a, even non-living thing has a purpose. But when you are created in the image of God, God has a purpose for you. మన చేతిలోనే ఉన్నారు సరే, ప్రాణం లేని ఈ యొక్క వస్తువులు, టేబుల్ కానీ ఈ యొక్క సెల్ ఫోన్ కానీ, వీటికే ఒక వారికి ఉద్దేశం ఉంటుంది. కానీ దేవుని యొక్క స్వరూపంలో సృజించబడిన నీకు నాకు ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంటుంది. First thing that we see from both of their lives, next slide. మరి మొట్టమొదటిది ఈ యొక్క ఇద్దరు జీవితాల్లో మనం చూడబోయేది ఇది. In the life of Samson, it was entrusted. మరి అది అప్పగించబడింది ఆయనకి.
For example, we see even before the birth of Samson, there was a prophecy about the birth of Samson. మరి సంసోను పుట్టక ముందే సంసోను పుట్టిక గురించి ఒక ప్రవచనం ఇవ్వబడింది. Judges chapter 13 verse 5. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. Judges chapter 13 verse 5. న్యాయాధిపతులు 13:5. I will read it. Here it is written, you will be pregnant and give birth to a son. His hair must never be cut, for he will be dedicated to God as a Nazirite from birth. He will begin to rescue Israel from Philistines. ఇక్కడ చెప్తాను, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. So even before the birth, God is giving them the purpose. వారు పుట్టక ముందే గమనించండి, దేవుడు వారి కోసం ఒక ఉద్దేశాన్ని ఇస్తూ ఉన్నాడు. He was an anointed. ఆ అభిషేకించబడిన వాడు సంసోను. And the plan is given that he will rescue Israel from Philistines. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపిస్తాడు అనే ప్రణాళిక సంసోను గురించి ఇవ్వబడింది. So God chose him. దేవుడు అతన్ని ఎంచుకున్నాడు, Gave a purpose. ఆ ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు, And he gave him the strength. బలాన్ని And ఇచ్చాడు, the anointing. మరి ఆ అభిషేకాన్ని కూడా ఇచ్చాడు. We don't see that Samson is crying and asking, Lord, tell me what is my purpose. Lord, fill me with your anointing. Give me. No, he didn't ask. But everything was entrusted on him. గమనించండి, సంసోను ఎప్పుడు కూడా ప్రభువా నాకు అభిషేకించు, ప్రభువా నాకు శక్తిని, ప్రభువా నాయనా అని ఎప్పుడు కూడా అనుకోలేదు. దేవుడు ఆ అభిషేకించే ఆ బలాన్ని ఇచ్చే పంపించాడు. But the problem with Samson was, first thing, మరి మొదటి సమస్య ఏంటంటే సంసోనుతో వచ్చింది, he never asked God what was the purpose of the anointing or the strength that he received. నాకు ఇవ్వబడిన ఈ యొక్క అభిషేకానికి, ఈ యొక్క బలానికి నీ యొక్క ఉద్దేశం ఏంటి ప్రభువా అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు సంసోను. He never asked why I have been chosen, why I have been given the mission. ప్రభువా నాకు ఎందుకు ఈ దర్శనం ఇచ్చావు, నన్ను ఎందుకు ఎంచుకున్నావు అని చెప్పేసి ఆయన అడగలేదు ఎప్పుడు కూడా. He never asked why it was given, and he never even thought about the mission that God had given him. దేవుడు తనకి ఇచ్చిన పని గురించి ఎందుకు ఇవ్వబడింది అని చెప్పి అడగలేదు, కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. Another thing that we see is Samson was experiencing any momentary supernatural experiences, like suddenly he was getting the strength to destroy. He was happy with that moments. గమనించండి, ఏవేదైనా సరే మరి అదృశ్యంగా లేకపోతే అకస్మాత్తుగా ఏవి కూడాని సంసోనికి ఇవ్వబడలేదు. And we see the most important, he took everything for granted. అవన్నీ కూడా కొన్ని ఇవ్వబడిన సరే వాటిని చాలా అవకాశంగా లేకపోతే నాకు వస్తదిలే అని తీసుకున్నాడు. See, many of us, we have been born in a Christian family, or we have good parents, or we have got a good church. మరి మంచి మనందరూ కూడా చాలా మంది క్రైస్తవ సంఘాల్లో పుట్టాం, మంచి కుటుంబాల్లో పుట్టాం, ఒక మంచి సంఘానికి అనుసంధానించబడి ఉన్నాం. So many times people have counseled us, they have taught us a lot of things, they have shared the gospel. చాలా సార్లు మనతోని కౌన్సిల్ చేశారు, మనతో సువార్తను పంచుకున్నారు అనేక మంది. But have we asked, Lord, why have you given all this in my life? This question. ప్రభువా ఈ యొక్క పరిస్థితులన్నీ, ఇవి విషయాలన్నీ నాతో ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడైనా సరే దేవుణ్ణి అడిగావా? What is your purpose in my life? Have you asked this question? ప్రభువా నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి అని ఎప్పుడైనా నీ జీవితంలో దేవుణ్ణి అడిగావా? Samson got everything freely. He was trusted, but he never realized the value or importance of what he received. సంసోను చాలా అనేక విషయాలు ఉచితంగా అన్నీ ఇవ్వబడ్డాయి, కానీ ఎప్పుడు ఆ విలువలు ఎప్పుడు కూడా మనడు గ్రహించలేకపోయాడు. But on the other hand, if you see the life of Daniel, ఇంకో వైపు చూస్తే దానియేలు జీవితం చూస్తే గనక his birth was not prophesied. ఆయన యొక్క మరి పుట్టుక ప్రవచించబడలేదు. There were no supernatural encounters that he received. ఏదైనా మరి అద్భుతమైన సహజాతీతమైన ఏ యొక్క మరి ఎన్కౌంటర్స్ జరగలేదు. But he carried a sustained spiritual presence every day, daily devotion, daily prayer, a disciplined prayer life was seen in his life. తన జీవితంలోని అలాగ కొనసాగుతున్న స్థిరమైన ఆ యొక్క దైవిక సన్నిధిని కలిగి ఉన్నాడు. ప్రతి రోజు కూడా దేవునితోని మంచి సహవాసం కలిగి ఉన్నాడు. Just think about the life of Daniel. Just imagine this. ఒక్క నిమిషం దానియేలు జీవితం గురించి ఆలోచించండి, ఒక్కసారి దాని గురించి ఊహించండి. The Jerusalem was destroyed. యెరూషలేము పూర్తిగా నాశనం చేయబడింది. His people are all killed.
ఆ యొక్క ప్రజలందరూ కూడా చంపబడ్డారు. The temple is plundered, looted. మరి ఆ యొక్క దేవాలయం దోచుకొనబడింది, పూర్తిగా దోపిడీకి గురైంది. Utter devastation. భయంకరంగా నాశనం అయిపోయింది. And Daniel is coming as a captive. దానియేలు ఇప్పుడు ఒక బందీగా వస్తూ ఉన్నాడు. And now he is being kept in a palace. ఇప్పుడు ఆయన ఒక రాజు కోటలో పెట్టబడ్డాడు. He can eat the king's food. రాజు యొక్క భోజనం తినవచ్చు వాడు. He can enjoy all those provisions there. అక్కడ ఉన్న వనరులన్నీ కూడా అనుభవించవచ్చు దానియేలు. After all these things that happened, there would have been a big fear inside of him. ఇవన్నీ జరిగిన తర్వాత లోపల ఒక గొప్ప భయం ఉండవచ్చు. Maybe he was not physically harmed or killed, but inside he is broken, seeing all that death and devastation of his own people and family. బయటికంతా కూడా చాలా బాగా జరుగుతుంది, కానీ లోపల తన ప్రజలు, తన దేశం పూర్తిగా నాశనం అయిపోయి చూసి భయంకరమైన బాధ ఉంది దానియేలుకి. But when he comes to this land of Babylon, ఈ బబులోను దేశానికి వచ్చినప్పుడు he was very careful, because he knew he has to honor God even in that pagan land. ఆ యొక్క అన్య దేశంలోని తన యొక్క దేవుణ్ణి మహింపరచాలి, భయపడాలి అని చెప్పి లోపల ఆ భయాన్ని కలిగి ఉన్నాడు. Maybe I had a very bad experience. మరి నాకు చాలా భయంకరమైన చెడు అనుభవం ఉండవచ్చు, చేదు అనుభవం ఉండవచ్చు. Maybe I went through such a painful path. ఈ భయంకరమైన బాధల గుండా నేను వెళ్ళవచ్చు. But he always remembered, I have a mission. గమనించండి, మరి నీ పట్ల నాకు ఒక గొప్ప ఉద్దేశం ఉంది. He remembered what his parents taught him as a young boy. చిన్నప్పటి నుంచి దానియేలుకి ఏమి నేర్పించారో జ్ఞాపకం ఉంచుకోండి. He remembered what the prophets taught him as a young boy. చిన్నప్పటి నుంచి ఆయన ఉన్నప్పుడు ప్రవక్తలు ఆ యొక్క చిన్న అబ్బాయికి దానియేలుకి ఏమి నేర్పించారో గుర్తుంచుకోండి. And when he is coming to an entire different environment, he is very careful. Remember what he learned in his house. తన యొక్క విభిన్నమైన కొత్త వాతావరణంలోకి వచ్చేసరికి చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాడో అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. I need to honor God. దేవుణ్ణి నేను గౌరవించాలి, మహింపరచాలి. Many times when I meet young people, they come in a broken state. It's very painful. మరి కొన్నిసార్లు మరి యవనస్తులు నేను కౌన్సిల్ చేసినప్పుడు లోపల బాగా విరిగిపోయిన, పగిలిపోయిన హృదయాలతో ఉంటారు లోపల. Good Christian family. మంచి కుటుంబాలండి, క్రైస్తవ కుటుంబాలు అవి. They are exposed to the gospel and word so much. చాలా సువార్తకి, వాక్యానికి చాలా వాళ్ళు మరి ఎక్స్పోజ్ చేయబడిన వాళ్ళే. But they are in a complete, utterly shattered because they did not value it. ఎందుకంటే మరి చాలా భయంకరంగా చెదిరిపోయినలా ఉన్నారు, ఎందుకంటే దానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదు. My wife is a medical doctor. నా భార్య మరి వైద్యురాలు. And some girls will come and share their painful stories, how they misuse their phone to send unwanted pictures and how they are getting blackmailed. They are utter broken state, and some people misusing that photos and all those things. You know, they are in utter mess. మరి నా భార్య దగ్గరికి కొంతమంది యువతలు వస్తూ ఉంటారు. ఈ ఫోన్ని ఏ విధంగా వారు దుర్వినియోగం చేశారో, మరి అందులో ఉండే పరిస్థితులు కానీ కూడా కొంతమంది ఏ విధంగా ఆ యొక్క చిత్రాలను వాడుకొని వీళ్ళని మరి దుర్వినియోగం చేయాలని ప్రయత్నం చేస్తారో, పూర్తిగా ఓడిపోయినట్టు నా భార్య దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. Recently in the hospital where Joy is now learning, doing her MD, she's studying, there one girl came and she died in the hands of my wife. గమనించండి, రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే నా భార్య, తన పేరు జాయ్, మరి తన ఎండి చదువుతున్నప్పుడు ఒక యవనస్తురాలు వచ్చింది. ఆమె చేతుల్లోనే ఒక అమ్మాయి చనిపోయింది. The parents were all crying and shouting, what happened? Why suddenly she took poison? What happened? They were all crying. They did not know why it happened. మరి ఆ యొక్క పిల్ల తల్లిదండ్రులు వచ్చారు. ఏం జరిగిందండి, ఏమైందండి పాపం, నా కూతురు ఎందుకు విషం తాగింది, ఏం జరిగిందో పాప మా తల్లిదండ్రులకు ఏమీ తెలియదు. And in her arms she's crying with the tears. The girl is crying, sorry, I made a mistake. మరి ఆ యొక్క పాప చనిపోతున్న భార్య చేతులని తప్పు చేశానండి అని కన్నీరు పెట్టుకుంది. ప్లీజ్ సేవ్ మై లైఫ్. అయ్యా అమ్మా దయచేసి నన్ను కాపాడండి అన్నది. Since she is a doctor, she could identify that she was pregnant at that time. ఆ సమయంలోని నా భార్య డాక్టర్ కాబట్టి ఆమె గర్భవతి అని కూడా తెలుసుకుంది. See how they take life for granted, and when it goes in the mess, they do not know how to handle it.
and they are in utter broken state. దేవుని జీవితాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మరి ఒక పరిస్థితి వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాకుండా దేవుని యొక్క మరి సంకల్పాన్ని ఎరుక్కుండా I నశించిపోతున్నారు. know many young guys who come to me, who come to counsel, they say how they are into drugs, they are into lot of addiction, even being born in a good Christian or good pastor families also. కొన్నిసార్లు నా దగ్గరికి కొంతమంది యవ్వనస్తులు ఉంటారు, ఏ విధంగా మాదక ద్రవ్యాల్లోకి ఆ యొక్క త్రాగుబోతానికి వెళ్ళిపోయారు. అందులో కొంతమంది క్రైస్తవ కుటుంబాలు, అందులో ఇంకా చెప్పాలంటే మరి పాస్టర్ల పిల్లలు కూడా ఉన్నారు. Why such things happen to people who already know the word, who know God so well? దేవుడి గురించి బాగా తెలుసు, ఆయన వాక్యం గురించి తెలిసిన వాళ్ళకి ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి? Because they have taken things for granted. వాళ్ళు ఏం చేశారంటే ఆ పరిస్థితుల్ని వాళ్ళు చేతుల్లో తీసుకున్నారు. They didn't value the importance and the wealth that they have got from the word. దేవుని యొక్క వాక్యం నుంచి వచ్చే ఐశ్వర్యం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తీసుకోలేదు. They failed to understand the purpose that God had in their lives. దేవుని తమ జీవితంలో దేవుడు కలిగిన ఉద్దేశాన్ని తెలుసుకోవడంలో విఫలమైపోయారు వాళ్ళు. Here one side Samson, he never realized why he was anointed. What was the purpose? He had no understanding. He just enjoyed the strength. But on the other side, Daniel is faithfully dedicated in prayer and discipline. ఒకవైపు చూస్తే సంసోను తన యొక్క జీవితంలోని ఎందుకు పుట్టాడు, తన యొక్క ఉద్దేశం ఏంటి అనేది పట్టించుకోలేదు. తనకి ఇవ్వబడిన బలాన్ని చాలా అనుభవించాడు, సంతోషించుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ రెండో వైపు చూస్తే కనుక దానియేలు చాలా నమ్మకంగా దేవుని విషయంలోని మరి చక్కగా నమ్మకంగా కొనసాగి ఆయనకి నమ్మకం ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. I want to ask this question to you. Do you understand the importance of the purpose God have in your life? ఈ రోజు ఓ ప్రశ్న అడగనివ్వండి, నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఆ ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకున్నావా? The salvation that God has given you, how precious is it? Do you value it? నీకు ఇవ్వబడిన రక్షణ ఎంత విలువైందో దానికి తగిన విలువనిస్తున్నావా? Or do you have a proper disciplined prayer life and meditation and walk with God just like Daniel? దానియేలు లాగా ఒక క్రమబద్ధమైన ప్రార్థనా జీవితము, క్రమబద్ధమైన ఆత్మీయ జీవితం నీకుందా? If you have failed or you have missed it at some point, I want to encourage you this afternoon, please start it again and enjoy the presence and value the purpose that God has given you. ఏదో ఒక దగ్గర మరి అటువంటి ఉండను ఆ జీవితాన్ని కోల్పోయింటే కనుక ఈరోజు నిన్ను ప్రోత్సహిస్తున్నాను, మళ్ళీ దాన్ని మొదలుపెట్టు. దేవుడు దానికి ఖచ్చితంగా విలువ కలిగి ఉన్నాడు. Second thing that we see from both their lives, మరి రెండవ విషయాన్ని వారి జీవితంలో చూస్తే కనుక Samson went behind desire. సంసోను కోరికల వెంబడి పరిగెత్తాడు, desires of his heart. తన యొక్క హృదయంలో ఉండే వాంఛల పట్ల. But Daniel had discernment. దానియేలు విచక్షణ కలిగి ఉన్నాడు. Judges chapter 14 verse 3. 14వ వచనము, న్యాయాధిపతులు 14వ అధ్యాయం 3వ వచనము. There he says his father is asking, is there even one woman in our tribe or among the Israelites you could marry? Why must you go to a pagan Philistine to find a wife? Samson told his father, get her for me. She looks good for me. సంసోనుతో అలా అంటా ఉన్నాడు, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేదు అనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతను అడిగారు. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. Here we see Samson is driven by what he wants. గమనించండి, ఇక్కడ చూస్తే కనుక సంసోను ఏది కావాలనుకొని కోరుకున్నాడో అది ఇవ్వబడింది. His life was not being driven by what God wants. He was moved by what he liked. What is his desire? దేవుడు కోరుకున్న విధంగా అతని జీవితం వెళ్ళలేదు, కానీ తన హృదయ వాంఛలో తను ఎలాగెళ్ళాలనుకున్నాడో ఆ ఇష్ట ప్రకారం వెళ్ళిపోయాడు ఆ And జీవితంలో. here he is saying that for she pleases me, she looks good for me. He never bothered about his mission. He never bothered about whether it is acceptable before God. He never bothered about God. ఇక్కడ అంటా ఉన్నాడు, ఆమె నాకు ఇష్టం అండి, నాకు అమ్మాయిని పెళ్లి చేయండి. దేవుని యొక్క ఉద్దేశం పట్ల కానీ దేవుని యొక్క దర్శనం పట్ల కానీ అస్సలు పట్టించుకోలేదు సంసోను. There was no inner conviction. లోపల అంతరంగంలోని ఆ ఒప్పుకోలేదు. For him, pleasure was above the purpose. తన యొక్క కోరికలు మరి ఉద్దేశానికి పైన వెళ్ళిపోయాయి. Pleasure is more important than the purpose. గమనించండి, Pleasure is more important than the purpose for him. ఓకే, తన జీవితంలోని ఈ కోరికలే దేవుని ఉద్దేశం కంటే గొప్పవి. But if you see Daniel chapter 1 verse 8, ఒక దానియేలు 1వ
అధ్యాయము and verse 8, Daniel chapter 8వ 1. వచనము. So you know he's been a captive, he's coming to this place and he's getting a good offer. He can eat king's food. ఇక్కడ వచ్చాడు, ఇక అన్య దేశానికి వచ్చాడు, ఇక్కడ మంచి ఆఫర్ ఇవ్వబడింది, రే బాబు రాజుల భోజనం తినొచ్చురా అన్నారు. But the verse says Daniel determined not to defile himself by eating the food and wine given to them by the king. ఇక్కడ వచనం చెప్తా ఉంది, రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షరసమును ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. Can you believe that? దాన్ని నమ్ముతారండి అసలు మీరు? He is coming as a captive there, అక్కడ ఒక బందీగా వచ్చాడు, and all of them are killed and looted and plundered. అందరూ కూడా దోచుకొనబడి నాశనం చేయబడ్డారు, తన వాళ్ళు అందరూ కూడా చంపబడ్డారు. Though Daniel is not beaten or is not destroyed outside, but inside he is completely broken in this state. బయట ఏమీ తనులు తినలేదు, లేకపోతే నాశనం అయిపోలేదు, కానీ లోపల మాత్రం హృదయం పగిలిపోయింది In పూర్తిగా. that state also he is asking this question, will this honor God? అటువంటి పరిస్థితుల్లో కూడా దానియేలు అంటూ ఉన్నాడు, ఇది ఆ దేవుణ్ణి మహింపరుస్తుందా? For Samson it was not important to honor God. It was like, what pleases me, what is good for me. It was all his desire. సంసోనికి అదేమీ కాదండి, దేవుడు ఏమనుకుంటే పోనీ, నా ఇష్టము, దేవుని మహిమ ఎలాగొన్నా పోనీ, నా ఇష్టము, నా కోరికలు అవాంఛాలనుకున్నాడు. But Daniel was careful. I should not be defiled. I need to honor God with my life. దానియేలు అనుకుంటా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఆలోచించాడు, దేవుణ్ణి ఏమాత్రం కూడా అవగౌరవపరచుకోకూడదు, నన్ను నేను ఈ యొక్క ఆహారం చేత అపవిత్రపరచబడకూడదు అని చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. How do you take decisions in your life? నీ జీవితంలో నీ నిర్ణయాలు ఎలా చేస్తారో చెప్పండి. Do you take decisions based on what you like or what God wants in your life? గమనించండి, నీకు ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటావా, అసలు దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో దాని ప్రకారం తీసుకుంటావా? Decisions can be taken based on emotions, our feelings. గమనించండి, నిర్ణయాలు మన భావోద్రేకాలు ఉద్రేకాల మీద తీసుకుంటాం, or decisions can be taken based on principles. గమనించండి, ఇంకొకటి ఏంటంటే నియమాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం. Listen carefully. Decisions can be taken based on our feelings, emotions. మన భావనలు భావోద్రేకాల మీద నిర్ణయాలు తీసుకోవచ్చు ఒకవైపు, and decision can be taken based on principles. నియమాల మీద ఆధారపడి మనం నిర్ణయాలు తీసుకోవచ్చు. Where do you learn principles? ఎక్కడ నేర్చుకుంటారు ఈ యొక్క నియమాలు? From your parents, from church. మరి మీ యొక్క తల్లిదండ్రుల నుంచి, సంఘం నుంచి. And when you read the word of God, you have principles. మరి ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నియమాలు నీకు అర్థమవుతాయి. Now Daniel is having a principle. ఇప్పుడు దానియేలుకి నియమాలు ఉన్నాయి. I will not defile myself. నన్ను అపవిత్రపరచుకోకూడదు. My dear young brothers and sisters sitting నా ప్రియ here, యవనస్తులారా, ఇక్కడ కూర్చున్న యవన ప్రియ సోదరులారా, you need to have principles for your life. నీ జీవితంలో నీకు నియమాలు ఉండాలి. The principle like I will not. నేను చెయ్యను అనే ఒక నియమం ఉండాలి నీకు. If possible, you need to write it down. I will not do this. I will not do this. There should be principles in your life. మీకు వీలైతే ఇక్కడ రాసుకోండి, నేను ఇది చేయను, నేను ఇది చేయను, నేను ఇది చేయను. నీ జీవితంలో అటువంటి నియమాలు ఉండాలి. And that principles will help you to guide. ఆ యొక్క నియమాలే నిన్ను నడిపిస్తాయి. Ratan Tata shared this incident. About Ratan Tata, this incident was shared. ఈ రతన్ టాటా గురించి ఈ సంఘటన చెప్పబడింది. Ratan Tata loved a Parker pen so much. పార్కర్ పెన్ ని రతన్ టాటా చాలా ఇష్టపడేవాడు. One day Ratan Tata lost that pen. ఒక రోజు రతన్ టాటా పెన్ పోయింది, పార్కర్ పెన్. And he was very sad. The secretary saw him and asked, "Why are you so sad?" బాగా బాధపడిపోయాడు. పక్కన ఉన్న కార్యదర్శి సెక్రటరీ చూసి, ఏం సార్ ఎలాగున్నారు, ఎంత బాగా విచారంగా ఉన్నారని అడిగింది. He told, "I lost my pen. I was searching. I could not find." అయ్యో పెన్ను పోయింది, ఆ పెన్ను ఎట్లా ఎదుగుతున్నా దొరకడం లేదండి అని అన్నాడు. So this secretary, she went to US, and after her business meeting, she found that same kind of pen and bought this pen, and she came. ఈ సెక్రటరీని అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ చూసరికి ఇలాంటి పెన్ ఆవిడ కనబడింది. ఆ పెన్ను తీసుకొచ్చి మళ్ళీ సార్కి ఇచ్చింది. And here she comes and she gives as a gift to Ratan Tata. అక్కడికి వచ్చి రతన్ టాటాకి ఇదో సార్ గిఫ్ట్ అని ఇచ్చింది. First Ratan Tata took it. దాన్ని మొదట తీసుకున్నాడు రతన్ టాటా. And immediately he gave it back. "Sorry, I cannot take it." ఆయన అన్నాడు తిరిగి, నేను తీసుకోలేను అని తిరిగి ఇచ్చేశాడు. And this woman asked, "Sir,
You were missing this so much. I've got it with so much, with so much excitement, and I somehow wanted to give it to you. అరే మీరు పోగొట్టుకున్నారు సార్, మీకు ఇస్తే కనుక మీరు ఖుషి అయిపోతారు, ఎలాగలగనుకో తెచ్చుకొని వచ్చారు సార్, ఇదేంటి తీసుకొని అంటున్నారు అన్నది. Then he told, no, 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 I never take gifts from my employees. I never take gift from my employees. ఏమన్నాడంటే, లేదు లేదండి, నా యొక్క ఉద్యోగుల నుంచి నేను ఎప్పుడు కూడా బహుమతులు నేను స్వీకరించను, నాకు వద్దాను అన్నాడు. Then she told Ratan Tata, I will not tell anyone. Don't worry, I will not tell anyone. It is just between me and you. You just have this pen. అరే సార్, నేను ఎవరితో చెప్పండి సార్, మీకు నాకు మధ్యనే ఉంటుంది, ఈ పెన్ తీసుకోండి ఉంచుకోండి సార్ అని అన్నది. But he told, maybe it is just between you and me, but my principal will not allow me to take this. అమ్మా, నీకు నాకు మధ్య జరిగిందే కానీ నా లోపల ఒక నియమం ఉంది చూసావా, అది దానికి ఒప్పుకోదమ్మా అని అన్నాడు. He is an ordinary worldly person. ఏమండి, మామూలు లోకానుసారమైన లోకంలో ఉన్న వ్యక్తి ఆయన అంతే. But look at his principle. చూడండి ఆ యొక్క వ్యక్తి యొక్క నియమాలు. As a children of God, do we have principles in our life which guides our life? మన జీవితాన్ని దిశానిర్దేశం చేసే ఆ నియమాలు దేవుని పిల్లలంగా మనకున్నాయా? Here Daniel had a principle, I will not. ఇక్కడ దానియేలు ఒక నియమం కలిగి ఉన్నాడు, నేను అపవిత్రపరచుకోను. We need to have such principles, and we have to take decision based on that. మరి ఇలాంటి నియమాలు మనకు ఉండాలి, ఆ నియమాల మీద ఆధారితంగానే మనం నిర్ణయాలు చేయాలి. Several choices Daniel got, but for him purpose was more important than the comfort or pleasure. చాలా ఎంపికలు దానియేలు ముందు ఉన్నాడు కానీ దేవుని యొక్క తన పట్ల ఉండే ఆ ఉద్దేశం మాత్రం అన్నిటికంటే హెచ్చుగా ఎంచాడు. Today the world may say, follow your heart, whatever your heart feels, you do it, enjoy. అరే నీ మనసుకు జోసించేయ్యా, నీ మనసుకు నచ్చింది చేసుకోవయ్యా అని లోకం చెప్తా ఉంది ఇప్పుడు. But Bible says, guard your heart. ఇక్కడ బైబిల్ చెప్తోంది, నీ హృదయాన్ని భద్రం చేసుకో. Bible doesn't say follow wherever your heart says. Bible says guard your heart. నీ లోపల అత్రాత్మ ఏం చెప్తే అలా గెలుపు అని చెప్పడం లేదు కానీ నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. World may give you a lot of principles. ప్రపంచం చాలా నియమాలు నీకు ఇవ్వచ్చు కానీ but you need to follow the principles of the word. దేవుని యొక్క వాక్యములో నుంచి నియమాలు మాత్రమే నువ్వు అనుసరించాలి. How do you take decision? Based on your emotions, feelings or desires? గమనించండి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావు, నీ యొక్క కోరికల మీద, నీ యొక్క ఇచ్చల మీద, నీ వాంఛల మీద, భావోద్రేకాల మీద. Are you taking decision based on the principles? Do you have the discernment like Daniel? గమనించండి, దానియేలు వంటి ఆ విచక్షణ మరి దేవుని యొక్క వాక్య ప్రకారము ఆ నియమాలకి లోబడి తీసుకుంటున్నావు. Third thing we see, మూడవది చూస్తా ఉన్నాము, in Samson life it was always compromise. ఇక్కడ చూస్తే గనక ఎప్పుడు కూడా రాజీ పడిపోతూ ఉంటాడు సంసోను. It was easy for him to compromise. చాలా రాజీ పడిపోవడం చాలా సులభమండి మనోడికి. But Daniel courageously he confronts. కానీ దానియేలు ఖచ్చితంగా మరి ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాడు. In Judges chapter 14 verse 8 and 9 if you read, మరి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము, you need not read the entire thing. He didn't tell them that he had taken honey from the carcass of the lion. From the dead lion he is taking the honey. మరి ఆ సింహము కళేబరులో నుంచి ఆ తేనె తిన్నానని చెప్పేసి వాళ్ళతో చెప్పలేదు. And then he was even having connection with people whom he should not relate. మరి ఎవరితోనైతే ఖచ్చితంగా సంబంధం కలిగి ఉండకూడదు వాళ్ళతో సంబంధం కలిగి ఉన్నాడు. Philistine woman he's connecting. మరి ఆ యొక్క ఫిలిస్తీయుల యొక్క స్త్రీతోని ఆ యొక్క సంబంధం కలిగి ఉన్నాడు. So he touched what he should not have touched. ఏదైతే ముట్టకూడదో దాన్ని ముట్టాడు. And repeated disobedience became his lifestyle. మరి తిరిగి అవిధేయత చూపించడం అనేది ఆయన జీవిత శైలి అయిపోయింది. In the previous condition we saw he did what he liked. ముందు చూసాము, ఏదైతే ఇష్టపడ్డాడో దాన్ని చేసేసాడు. But now he is coming to the next level. ఇంకా రెండవ స్థాయికి ఎదిగాడు ఇప్పుడు. He did what he shouldn't do. ఏదైతే చేయకూడదో అది చేయడం మొదలు పెట్టాడు. What God has prohibited him to do as a Nazirite, he did it. నాజీరు చేయబడిన వాడుగా దేవుడు దేన్ని నిషేధించాడో దాన్ని చేశాడు. And if you read Judges 16 chapter, we see regularly because of his wife the pressure, manipulation, he is yielding to the peer pressure. 16వ అధ్యాయం చూస్తే గనక మాటికి అతన్ని విసిగించుచుండగాన ఆ విధంగా చేయడానికి మనోడు సిద్ధపడిపోయాడని. So the pressure around he could not stand because he did not have principles. మరి చుట్టుపక్కల ఉండే ఆ యొక్క ఒత్తిడికి నిలబడలేకపోయాడు, ఎందుకంటే నియమాలు లేవుగా. In
never understood his mission. తన యొక్క పని ఏంటో అతనికి తెలియలేదు, He అర్థం easily అవ్వలేదు. compromised. రాజీ పడిపోయాడు. In Saint Peter Church Basilica in Rome, రోమాలోని సెయింట్ పీటర్ చర్చ్ బెసిలికాలో ఉంది, బెసిలికా చర్చ్ ఉంది. in those days, Michelangelo was given a work to make sculpture of Jesus' life in the walls of the church. ఆ రోజుల్లోని మరి గొప్ప శిల్పకారుడు లేకపోతే మరి కారుడైన మైకల్ యాంజెలో ఆ గోడల మీద ఆ యొక్క వీడిని చిత్రీకరించడానికి ఎన్నుకొనబడ్డాడు. Normally when a sculpture will do something, he will take a model and then he will do just like that. ఎప్పుడైనా సరే ఒక శిల్పాన్ని తయారు చేసుకోవాలనుకోండి, ఒక మోడల్ని తీసుకొని దాని ప్రకారం తయారు చేస్తాడు. First he wanted to do a baby Jesus, like 5 to 6 years old Jesus. He wanted to choose someone very innocent, very bright, good looking, and he chose a boy. మరి చిన్నప్పుడు యేసుప్రభు ఒక 5-6 సంవత్సరాలకి చాలా అమాయకంగా, చాలా ఏమి తెలియనిలాగా ఉండే యేసుప్రభు బొమ్మ తయారు చేయాలనుకోండి, కుర్రాడిని ఎత్తుకేవాడు, అలాగే కనబడే ఆ కుర్రాడిని తీసుకొచ్చేవాడు. And he gave food to the boy, he gave some money, he made him sit and he drew. అరే బాబు నీకు బో పెడతాను కూర్చోరు కొద్దిసేపు, డబ్బులు కూడా ఇస్తానంటే పాప కుర్రాడు కూర్చునేవాడు, ఈయన పని కానిచ్చేవాడు. After 15 plus years, 15 సంవత్సరాల పైన పడి he wanted to make the sculpture of Judas Iscariot. మరి యూదా ఇస్కరియోతు యొక్క శిల్పాన్ని చేయాలనుకున్నాడు. And then he was searching for someone who is looking very wicked, who is looking like a thief. He wanted to choose a character. మరి చాలా మరి ఏమంటారు వికెట్ గా లేకపోతేనే దొంగలాగా కనబడే ఒక వ్యక్తిని చూడాలని వ్యక్తిని కనుగొనాలని ఎతికాడు. He saw one person drunk and fallen. He was half conscious. మరి సగం స్పృహలో శుభ్రం తాగి పడిపోయినాడు కనబడ్డాడు. And he carried this person, brought him in the church, and he started to work. He was still half conscious. వీడికి సగం స్పృహలో ఉన్నాడు క్యాండిడేట్, చర్చిలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, పని మొదలు పెట్టాడు. After some time this man got up and he was crying and crying and crying. కొద్దిసేపటికి ఏమైందంటే వీడు లేచి ఏడవడం మొదలు పెట్టాడు అదే పనిగా. And Michelangelo is telling, hey, don't cry man, I will give you money, I will give you food, don't worry, sorry that I brought you when you were not conscious, but I will give you. అరే బాబు నీకేదో తెలియలేనప్పుడు తీసుకొచ్చాను కనుక ఏమనుకోకరా, నీకు డబ్బులు ఇస్తాను, బో పెడతాను, నీకేం కావాలో ఇస్తాను, దయచేసి ఏడవకరా అని చెప్పాడు. He told, I am not crying for that. నేను దానికోసం ఏడవడం లేదు సార్. Before 15 years you brought me here and you made Jesus, and now you have brought me again and you made Judas. అరే 15 సంవత్సరాల ముందు నన్ను ఇక్కడ తీసుకుని కూర్చోబెడితే కనుక 15 సంవత్సరాలు యేసు ప్రభువుని తయారు చేసేవాడివి, ఇప్పుడు తీసుకొచ్చావు చూసావా, నా నుండి యోధాను తయారు చేస్తున్నావయ్యా. I am the same person. ఆ వ్యక్తినే, అప్పుడు ఆ వ్యక్తిని, ఇప్పుడు నేను అదే వ్యక్తిని. Saying now I am looking at my life, how I have turned, how I have made my life. ఇప్పుడు జీవితాన్ని చూసుకుంటే ఎంత పాడు చేసుకున్నానని బాధ I compromised in several things and I become like this. చాలా విషయాల్లో రాజీ పడిపోయి ఇలా తయారయ్యాను. But if you see the life of Daniel, దానియేలు యొక్క జీవితం మనం చూస్తే కనుక turn with me to Daniel chapter 4 verse 24-25. దానియేలు 4వ అధ్యాయము 24. This is a very powerful thing. చాలా శక్తివంతమైన విషయం అండి ఇది. Here Nebuchadnezzar is asking him to tell the meaning of a dream. మరి తన కలిగిన కల గురించి నెబుకద్నెజరు భావం చెప్పమని దానియేలును అడుగుతున్నాడు. And this dream is a very terrible dream because this dream is going to tell about the destruction of Nebuchadnezzar. గమనించండి, ఈ యొక్క కళ భావము చాలా భయంకరమైన భావం. ఎందుకంటే ఈ నెబుకద్నెజరు ఏ విధంగా నాశనం అయిపోతాడు అనే విషయం చెప్పాలి దాని భావం నుంచి. And now Daniel is telling the meaning of the dream and how he is going to be destroyed and all those things. దానియేలు చెప్తా ఉన్నాడు కలభావం ఏంటి, నెబుకద్నెజరు ఎలా నాశనానికి గురి కాబోతున్నాడో కూడా చెప్పాడు. Not only that, in verse 27 27వ వచనంలోనే మనం చూస్తే అంతే కాదు, he says, King Nebuchadnezzar, please accept my advice. ఇక్కడ అంటూ ఉన్నాడు, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారముగా నా యోచనను అంగీకరించాయా అంటూ ఉన్నాడు. Stop sinning and do what is right. Break from your wicked paths and be merciful for the poor. Perhaps then you will continue to prosper. నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకు మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. Look at the life that Daniel was living. ఎంత అద్భుతమైన జీవితం జీవిస్తున్నాడో చూడండి దానియేలు. He did not butter the king. ఆ యొక్క మరి రాజుగారికి వెన్న పూయడంలా.
He did not want to please the king. ఆ యొక్క రాజుగారిని ఏదో సంతోషపెట్టాలని ప్రయత్నం చేయడంలే. He was boldly telling what God wanted him to say. దేవుడు ఏం చెప్పమన్నాడో ధైర్యంగా చెప్తున్నాడు ఆ యొక్క వ్యక్తితో. He was courageous. చాలా ధైర్యవంతుడండి He దానియేలు. didn't compromise like Samson. సంసోను లాగా రాజీ పడనివాడు. Samson could not handle his own wife's pressure. తన యొక్క సొంత భార్య ఒత్తిడిని ఏమన్నాడు తట్టుకోలేకపోయాడు. Because of her pressure keeping on nagging, he compromised. He told that the strength is in my hair and everything he revealed. భార్య పెట్టిన ఆ ఒత్తిడికి తట్టుకోలేక అయ్యో బాబోయ్ బాబోయ్ అనుకుని అమ్మ నా బలం నా జుత్తులో ఉందని చెప్పేశాడు, అని చేసేశాడు. But here is a man who can tell the king that if you don't repent, you are going to be dead. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఒక వ్యక్తిని చూడండి, రాజుగారిని ముఖాముఖిగా నువ్వు మరి మారకపోతే కనుక చచ్చిపోతావయ్యా అని చెప్పాడు. Sorry, not dead, but you will face the consequences. క్షమించండి, చచ్చిపోతామని కాదు, దాన్ని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు. Perhaps if you repent, if you accept this, maybe you will God will be merciful to you. నీ పాపములు మాని నీతి జ్ఞానం అనుసరిస్తే గనక దేవుడు యొక్క క్షేమం నీ మీద ఉంటుంది, దేవుడు నీకు కృప చూపిస్తాడు అని చెప్పాడు. Even in the 5th chapter, if you read 17 verse 5వ అధ్యాయము 17వ వచనం కూడా చూస్తే గనక here again we see another one king. ఇంకొక రాజు వస్తున్నాడు దానియేలుకి. And here Belshazzar, he was pride and he was misusing the utensils from the temple of God, and then he was misusing it, and there he is giving a warning. ఇక్కడ బెల్షస్సర్ అనే రాజు గర్వంతో దేవుని యొక్క మందిరంలోని ఉపకరణాలను తీసుకుని వచ్చి దానిని వ్యర్థంగా వాడుతున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. And there we see, as Daniel said in verse 26, you see God has numbered your days, he is telling to the king. ఇక్కడ అంటూ ఉన్నాడు దానియేలు రాజుగారితోని, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడయ్యా, ముగిచ్చాడు. And the 30 was the very night Belshazzar, the Babylon king, was killed, the same night. గమనించండి, ఈ యొక్క ఆ రోజు రాత్రే బెల్షస్సరు హతుడైపోయాడు. It is not easy to tell the king that king you are going to die. ఏమో రాజును పట్టుకుని నువ్వు చచ్చిపోతున్నావయ్యా అని చెప్పడం సులభమైన విషయం కాదండి. King has all the power to do anything. ఆ రాజుకి ఈ దానియేలుని ఏం చేయడానికైనా అధికారం ఉంది. But he was courageous to honor God and his voice exactly as God wanted to tell. He told, there was no compromise. చాలా ధైర్యంగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడో ఏం చెప్పమన్నాడో అదే ధైర్యంగా చెప్పాడు, రాజీ పడకుండా. Even if I have to be put in the lion's den, I will not compromise my prayer. I will pray 3 times. గమనించండి, నన్ను సింహాల బోన్లో పడేసినా సరే రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకుంటాను, చూసావా, దాని ఆపను రాజీ పడిన అన్నాడు. My dear brothers and sisters, how is your life? Is your life full of compromises like Samson? గమనించండి ప్రియ సోదరుని సోదరులారా, మరి సంసోను లాగా రాజీ పడిపోయే జీవితాలు నీవు కలిగి ఉన్నావా? What are the peer pressures that is making you compromise? Identify the peer pressures. గమనించండి, నీ సొంత వారి వల్ల వచ్చే ఒత్తిడి నీవు వాటిని గుర్తించండి, వాటి వల్ల నువ్వు పడిపోతున్నావేమో. Because of your friends, because of people, you are compromising in certain things just to please them. స్నేహితులు వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల వాళ్ళు సంతోషపెట్టడానికి రాజీ పడిపోతున్నావేమో. You have to decide, are you going to please them or are you going to please God? ఈ రోజు నిర్ణయం తీసుకో, నీ స్నేహితులు సంతోషపెడతావా, దేవుణ్ణి సంతోషపెడతావా? If you have to fulfill the purpose of God in your life, if you have to fulfill the plan God has for you, you have to stop pleasing people, you have to please God. దేవుడు నీ పట్ల కలిగిన సంకల్పాలని ఉద్దేశాలను నెరవేర్చుకోవాలనుకుంటే గనుక ఈ మనుషుల్ని సంతోషపెట్టడం నువ్వు ఆపేయాలి. And then we see the next thing. ఆ తర్వాత చూస్తాము, Samson was self-centered. సంసోను స్వీయ కేంద్రితుడు లేకపోతే స్వయం కేంద్రితుడు. One verse I want you to read, Judges 15:16. న్యాయాధిపతుల గ్రంథం నుంచి 15వ అధ్యాయము 16వ వచనంలోని చూడాలని ఆశపడుతున్నాను. Can you read that? Judges 15:16. న్యాయాధిపతులు 15:16. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, దాడు ఎముకతో him the power, position, everything so that he will fulfill the purpose. దేవుడు అతనికి శక్తిని ఇచ్చాడు, ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు, మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. But Samson used the God given power and anointing for his benefit. గమనించండి, తన స్వప్రయోజనం కోసం దేవుడిచ్చిన ఆ యొక్క మరి బలాన్ని, దేవుడిచ్చిన ఆ యొక్క అభిషేకాన్ని సొంత బలానికి సొంత కోసం వాడుకున్నాడు. Once he is going and killing 30 people,
ఒకసారి వెళ్ళాడు 30 మందిని చంపేశాడు. Why did he got emotional? He was emotional. He went and killed. ఏమనుకున్నాడు, బాబు ఒకలాంటి ఫీలింగ్ వచ్చేసింది లోపల, భావోద్రేకం ఫీల్ అయిపోయాడు, భావించి వెళ్ళి వాళ్ళు మరి వెళ్ళిపోయి వాళ్ళ మీద Another చంపేశాడు. incident we see he killed many people ఇంకొక దాంట్లో చూస్తే కనుక చాలా మందిని ఇంకో సంఘటనలో చంపేశాడు. because they talked bad about him and his marriage and all those things, so he went and took vengeance. మరి తన యొక్క వివాహం గురించి తన యొక్క జీవితం గురించి వాళ్ళు చెడు మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడు And వెళ్ళి. in another case we see he killed 1,000 people. ఇంకొక మరి సంఘటనలో చూస్తే కనుక 1000 మందిని చంపేశాడు. Even finally he killed just because to take the vengeance that he wanted to take. ఆఖరికి చచ్చిపోతూ కూడా ఆ చుట్టుపక్కల ఆ గుడిలో ఉన్న ప్రజల్ని మీద పగ తీర్చుకోవడానికి ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. He used God's power, దేవుని యొక్క శక్తిని దేనికి వాడాడు తెలుసా? but not for the purpose for which the power was given. దేని కోసం ఆ బలం ఇవ్వబడిందో దాని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వాడలేదు. The purpose was clearly told that you should deliver Israel from the hands of Philistines. ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించాలి అనే ఉద్దేశాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. But his entire life was a self-centered, everything for himself. He did everything తన for himself. జీవితమంతా చూస్తే కనుక తాను స్వంతం స్వీయ కేంద్రితంగా ఉండిపోయింది. But if you see the life of Daniel, దానియేలు జీవితం చూస్తే గనక whenever king were trying to glorify him, ఎప్పుడైనా సరే దేవుడు దానియేలుని హెచ్చించాలనుకుంటే he will say, not me, it is my God who revealed, it is my God who gave me the wisdom, it is my God who revealed the things of the secret. He always glorified God. నేను కాసార్ ఆ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాలు, నాకేదో తెలివి ఉంది జ్ఞానం ఉందని కాదు, ఆయన బలిపరిచిన విషయాలు అన్ని సార్లు కూడా దేవుణ్ణి హెచ్చించడం మొదలు పెట్టాడు. When Belshazzar king was telling that I will give you a robe and I will do this, do that for you, he said I don't want anything. He is telling openly. He never went for his glory. బెల్షస్సర్ వచ్చి ఆ వస్త్రాన్ని కప్పి ఏదో చేయాలనుకుంటే కాదు, నాకు అవసరం లేదు సార్, ఈ మహిమ నాకు అవసరం లేదు అని చెప్పేసి తిరస్కరించాడు. And we see how Daniel was a blessing. దానియేలు ఏ విధంగా మరి ఆశీర్వాదంగా ఉన్నాడో చూసాం మనము. And finally we see one thing, మరి ఆఖరిగా ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం. the final climax. మరి ఆ చివరి మరి విషయం ఇది. Judges 16:25. మరి న్యాయాధిపతులు 16:25. Judges 16:25. Half drunk by now, the people demanded, bring out Samson so that he can amuse us. వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదాము రండి అని సంసోనుని బందీ గృహం నుండి పిలువనంపరి వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యన అతని నిలబెట్టి పరిహాసము చేయగా. So he was brought from prison to amuse them. మరి ఆ యొక్క చెరను తీసుకొచ్చారు వాళ్ళని సంతోషపరచడానికి. See, a person who should have brought the fear of God in Philistines, ఫిలిష్తీయుల్లోని దేవుని భయం తీసుకురావాల్సిన వ్యక్తి, Philistines should have been trembling looking at the God of Israel. ఇశ్రాయేలు దేవుని చూసి ఫిలిష్తీయులు గడగడలాడాల్సిన వాళ్ళు. God gave such an anointing and power and thing for Samson. ఆ బలాన్ని ఆ అభిషేకాన్ని సంసోనికి ఇస్తే, but his desires, compromises, self-centered life, finally, instead of people fearing the God of Israel, they are laughing at him. తన యొక్క స్వయం నిర్ణయాలు, తన యొక్క స్వీయ కేంద్రిత్వం, తన కోరికలు ఏం చేసిందంటే దేవునికి భయపడాల్సింది పోయి ఫిలిష్తీయులు దేవుని పరిహాసం చేయడం మొదలు పెట్టారు. Deliverer became an entertainer. అక్కడ అందరినీ నవ్వులాటగా తయారైపోయాడు 10 మందికి మనోడు. My dear young people, God wants you to empower, not to entertain you. దేవుడు నిన్ను 10 మందిలోని నవ్వులాటగా ఉంచడానికి కాదు, 10 మందికి శక్తినివ్వాలి అని ఉంచాడు. There are many anointed people who have become an entertainer nowadays. ఈ రోజులో చాలా మంది అభిషేకిస్తున్న పనివాడిని చెప్పుకుంటూనే వాళ్ళు నవ్వులాటగా తయారయ్యారు. They will make you dance and enjoy momentary, happiness. వచ్చారు ఇంకా గెంతుళ్ళు చప్పట్లు ఆ సమయానికి తగ్గట్టు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టాడు. They will put smoke, lights, colors, come on, dance, drink, eat, and this is fun, this is God's purpose, they may say. మరి ఆ యొక్క లైట్లు, ఆ కలర్లు అన్ని పెట్టేసి, ఆ తిండి అన్ని పెట్టేసి, ఇదే దేవుని ఉద్దేశం, మనం సంతోషిద్దాం అని చెప్పేసి చేయడం మొదలు పెట్టారు. I thank God for this wonderful bunch, because you have come here not for dance, colors and light, because you want to know the plan and purpose of God in your life. నాకు చాలా సంతోషం
సంతోషం ఏంటంటే మీరు ఆ రంగులకి ఆ దెంతులకి లేకపోతే ఆ యొక్క సౌండ్కి మీరు రాలేదు కానీ మీ పట్ల దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి వచ్చి కూర్చున్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. You need to be empowered, not entertained. మీరు శక్తి పొందాలి, శక్తికి నింపబడాలి కానీ ఆ 10 మందిని నవ్వులు పంచడానికి Don't కాదు. run behind entertainment which will give you a kind of spike at the time, some fun and excitement, and then next day is all gone. మరి ఆ యొక్క నవ్వులాట వెనక ఆ సంతోషాల వెనక పరిగెట్టకండి, ఎందుకంటే కొంతకాలం జరుగుతాయి, ఆ తర్వాత అవన్నీ పోతాయి. Hunger for God's word which will empower you to fulfill the purpose of God in your life. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని పట్ల ఆ ఆకలి నీలో ఉండాలి, శక్తినివ్వాలి. Here we see Samson becomes an entertainer, but a captive Daniel becomes an influencer. గమనించండి, ఇక్కడ మనం చూస్తాం సంసోను 10 మందికి నవ్వులాటగా తయారైపోయాడు కానీ ఇక్కడ బందీగా ఉండే ఈ యొక్క దానియేలు ప్రభావితం Shall we చేసేవాడిగా give a big అయిపోయాడు. round of applause for God who raised Daniel and for Daniel's life? దానియేలు జీవితాన్ని బట్టి, దానియేలు తీసుకొచ్చిన దేవుని బట్టి అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. If you see the life of Daniel, దానియేలు యొక్క జీవితాన్ని చూస్తే గనక when one king changed, ఒక రాజు మారిన తర్వాత again they looked down at Daniel. మళ్ళీ ఆ దానియేలుని తిరిగి చిన్నచూపు చూడడం మొదలు పెట్టారు. New king will not honor him. మరి ప్రతి రాజు కూడా తర్వాత వచ్చిన రాజు ఇతన్ని ఆనర్ చేసేవాడు కాదు, But his గౌరవించేవాడు కాదు. consistent disciplined life మరి తన యొక్క నిరంతరం కొనసాగిండే క్రమశిక్షణతో కూడిన జీవితము made even the new king to appreciate and love Daniel. కొత్త దానియేలుని కొత్త రాజు కూడా దానియేలుని చూసినప్పుడు మెచ్చుకొని హెచ్చించడం మొదలు When he పెట్టారు. was in the lion den, Darius king is running. Daniel, did your God save you? మరి ఆ దానియేలు సింహాల బోలినప్పుడు దర్యావేషు వచ్చి దానియేలు నీవు నిత్యము సేవించుతున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాడు. He could not sleep the whole night because he thought, oh, I made a mistake by passing this thing. మరి అయ్యో ఈ యొక్క పరిస్థితిని నేను చేశానే అని రాత్రంతా నిద్రపోలేకపోయాడు దర్యావేషు. That was the influence of Daniel in the life of a king. ఒక రాజు యొక్క జీవితంలో దానియేలు యొక్క ప్రభావం అంత చూపించాడు. He could boldly tell to the king that repent and change your ways. He could boldly, courageously speak. చాలా ధైర్యంతోని మరి ధైర్యంతో చెప్పగలిగాడు, నీ పాపాలు మాని నీ జీవితం మారు మనసు పొందని చెప్పాడు. If God wants you to fulfill your mission in your life, you need to be courageous. దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ఆ యొక్క విజన్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలనుకుంటే కనుక నీవు ధైర్యంగా ఉండాలి, No compromise. ఎక్కడ రాజీ పడిపోక. In 1972, when God called Augustine Jabakumar uncle to Bihar, he was just a young 24-25 years old. 1972 సంవత్సరంలో అగస్టిన్ జబకుమార్ గారు పిలిచినప్పుడు 24-25 సంవత్సరాలు కుర్రవాడు ఆయన. And he had 4 sisters. ఆయనకి 4 మరి అక్క Only boy in the చెల్లెలు. family. ఆ కుటుంబంలో ఒకే ఒక మగపిల్లవాడు. And he's working in English Electric as a tool designer. మరి ఇంగ్లీష్ దాంట్లో English Electric. ఎలక్ట్రిక్ లోని టూల్ డిజైనర్ గా మరి పనిముట్లు డిజైన్ చేసేవాడుగా ఉన్నాడు. In 1972, in MNC, as a tool designer in an AC office he was sitting. 1992లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలోని ఏమంటే ఒక టూల్ డిజైనర్ లో ఏసీ రూమ్ లో కలిసి కూర్చొని పని చేసేవాడు. God is telling, go to Bihar. He didn't know language, no culture. Like today there is no mobile phone, nothing. He just went alone. బీహార్కి వెళ్ళమన్నాడు దేవుడు. అక్కడ ఆ యొక్క సంస్కృతి తెలియదు, వాతావరణం తెలియదు, అక్కడ ఇప్పటిలాగా సెల్ ఫోన్లు ఏమీ లేవు అప్పుడు. And then Bihar was called as graveyard of missionaries. మరి మిషనరీల యొక్క సమాధిగా పిలువబడుతుంది బీహార్ రాష్ట్రము. And there he goes, and because of his faithfulness and obedience to God, దేవుని పట్ల మనం చూపించిన నమ్మకము, ఆ విధేయతని దేవుడు ఏం చేశాడంటే, graveyard of missionary dead land, today there are 2400 plus places where the worship is happening every Sunday. మరి ఇప్పుడు ఒకప్పుడు సమాధి స్థలంగా మిషనరీ స్థలం పిలవబడింది. 2000 మంది పైన మరి దేవుణ్ణి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు కృప ఇచ్చాడు. There are 60-70 Hindi medium schools, 12 English medium school, 4 ITI, Polytechnic, nursing schools. God used him to establish so that he could educate the people. మరి అనేకమైన కళాశాలలు, పాలిటెక్నిక్లు ఇవన్నీ కూడా అక్కడ
మరి ప్రారంభించి అక్కడ ప్రజల్ని విద్యార్థికులు చేయడానికి దేవుడు వాడుకున్నాడు. There is training department, 2 multi-speciality hospitals, so many things God used him. శిక్షణా కేంద్రాలు ఉన్నాయి, మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 2 ఉన్నాయి. అనేక విషయాల్లో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. He went alone, he did not know anything, what is Bihar, what is there, no language, but today there are 3,200 missionaries serving with him. ఒకప్పుడు బీహార్ అంటే ఏమిటి తెలియదు, వాళ్ళ భాష తెలియదు, వాళ్ళ వేషం తెలియదు. ఇప్పుడు బీహార్లో 3,200 మంది పైన మిషనరీలు అక్కడ పనిచేస్తా ఉన్నారు. Even today he's 80 years old, but he's running somehow because last few days he was very weak. Still he came because he wants to pass on the mission. He wants to pass on the fire in people. That is the person who runs with the mission. ఇప్పుడు 80 సంవత్సరాలు అయినప్పటికీ పరిగెడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ 2 రోజులు ఇక్కడికి వచ్చి పరిగెత్తాడంటే తనకు దేవుడిచ్చిన దర్శనాన్ని, ఆ పనిని మరి తర్వాతి తరానికి అందించాలి, ఈ యవనస్తుల్ని పురుకొల్పాలి అని చెప్పే మీద ఎందుకు వచ్చాడు. Since a small kid, 7 years old, I was in Bihar, so I have seen uncle for last 31 plus years. నేను 7 సంవత్సరాలప్పుడు నేను బీహార్లోని అంకుల్ని చూశాను. ఇప్పుడు 31 సంవత్సరాలు పైగా ఆయన్ని చూస్తూనే ఉన్నాను. God is using him is because of his principles. ఎందుకంటే దేవుడు అతని నియమాలను బట్టి అగస్టిన్ జపకుమార్ గారిని వాడుకున్నాడు. If you go to his house, every fan, table, chair, everything will be asset number. మరి ఖచ్చితంగా ఆయన ఇంటికి వెళ్తే గనక ప్రతి ఒక్క ఆ ఇంట్లో ఉన్న ఫ్యాన్కి కానీ టేబుల్ కానీ అన్నిటికీ నెంబర్లు వేసి ఉంచుతాడు ఆయన. Because he says after him no one in the family can take it. Everything will go to society. He says nothing in this thing is mine. Though God used him to establish, but he says nothing is mine. ఇక్కడ అంటాడు నేను చనిపోయిన తర్వాత ఈ ఏవి కూడా నా కుటుంబస్తులు ఆస్తిగా తీసుకోకూడదు, ఇవన్నీ సొసైటీకే చెందాలి, అన్ని దేవుడే ఇచ్చాడు, ఆయనకే చెందాలి అని అప్పుడు కూడా నెంబర్లు వేసి పెట్టేశాడు. It is his principle that when he comes out in foreign or in Tamil Nadu or South India, wherever, he never touches that offering at all. That is his principle, not to take. Everything goes to the organization and mission. That is his విదేశం principle. వెళ్ళినా సరే, తమిళనాడుకి వెళ్ళినా, ఇక్కడికి వచ్చిన ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిన కానుకల్ని పైసా ముట్టడు, అవన్నీ కూడా సొసైటీ పేరు మీదే వెళ్ళిపోతాయి. You will not see his name in any church, any building, no photo, not a single photo, nowhere you will see his name in entire GEMS buildings. మరి ఆ జెమ్స్ భవనాల మీద దేని మీద ఆయన పేరు గాని ఆయన బొమ్మ గాని ఆయన ఏవి కూడా కనబడవు. Because he was careful that it is not my glory, I need to glorify God alone. ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు, ఇది నా మహిమ కాదు, దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెందాలి అని. How many times he was planned to be killed, attacked and all, but if God is protected, because one whom God has chosen, one whom God has a purpose, God protects. చాలాసార్లు ఆయన చంపడానికి, ఆయన లేపేయడానికి ప్రయత్నించాడు, కానీ దేవుడు ఒక వ్యక్తి జీవితంలోని ఒక ఉద్దేశాన్ని ఒక ప్రణాళికని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎలాగా కాపాడుతాడో మనకు కనబడుతుంది. Once I met with an accident, all my 4 ligaments were cut into pieces, my leg. ఒకసారి నేను ప్రమాదానికి గురయ్యాను, నా కాల్లో నుండి లెగమెంట్స్ అన్నీ కూడా మరి 4 ఇరిగిపోయాయి. My wife, that is daughter, uncle Dr. Joy, she called Augustine uncle. మరి నా భార్య తన యొక్క తండ్రిని పిలిచింది, ఫోన్ చేసింది, Daddy, that we are going for surgery next 2 days. నాన్న మరి కొద్ది రోజుల్లోనే నా భర్త యొక్క కాలుకి ఆపరేషన్ జరగబోతుంది. So uncle is talking to his daughter Joy that how much money do you need for the surgery? అన్నాడు, అమ్మా పాప నీకు ఎంత డబ్బులు కావాలి అని అడిగాడు. My wife told around 1.5 lakh we have to pay for the 3rd surgery, but we have just 10,000 in hand. నాన్న 1.5 లక్ష పైన అవుతుంది, మూడవ సర్జరీకి మా దగ్గర 10,000 మాత్రమే ఉన్నాయి నాన్న అని అన్నది. I was thinking because it is her daddy, so he may say I will support or I will temporarily help and you can repay also, like that he may say something. Maybe he will try to support, he may give some money or he may say that I will give you and then you can return back, like that. నేను అనుకున్నాను మరి కొంత ఇస్తారు, పర్లేదమ్మా డబ్బులు ఇస్తానులే తర్వాత తీరుద్దాంగలే అని నేను అనుకుంటా ఉన్నాను. But you know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? Don't worry Joy, I'll be praying, look unto God, God will provide you. ఆయన అన్నాడు,
అమ్మా ఏమి జాయ్ నువ్వేమీ కూడా భయపడక దేవుని వైపు చూడు, దేవుడే ఇస్తాడమ్మా అని అన్నాడు. The phone was in speaker. I was listening. I was thinking, how can a father tell to a daughter that don't worry, look at God? You know, how can he say that much? నేను ఆ ఫోన్ స్పీకర్లో ఉందండి, ఏందిరా ఒక తండ్రి కూతురుతో ఇలాగే అంటాడా, దేవుడు చూసుకుంటాడులే అన్నమేంటి అని వింటా ఉన్నాను నేను. But today when I turn back, I understand as a father, he did not want to come and help. He wanted her to get help from God. ఇప్పుడు చూస్తా ఉన్నాను, వెనక్కి తిరిగి చూసుకుంటే తన యొక్క కుమార్తెకి సహాయం చేయడానికి రాలేదు, కానీ దేవుడే సహాయం చేస్తాడు అని నేర్పించాడు. It is the principles that today God is using him faithfully for 53 years in a place like Bihar. బీహార్లోని 53 సంవత్సరాలు నమ్మకంగా దేవుడి కోసం జీవిస్తే దేవుడు ఎంత చక్కగా వాడుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. In your life you need to have principles, you need to glorify God, you need to have no compromise life. నీ జీవితంలో కూడా నీ దేవుని బిడ్డ కానీ ఏమండి నీకు నియమాలు ఉండాలి, రాజీ పడడం జీవితం అసలు ఉండకూడదు. Finally I want to close with my testimony very quickly. మరి ఆఖరిగా నా యొక్క చిన్న సాక్ష్యంతో ముగించాలని నేను అనుకుంటా ఉన్నాను. I was 7 years old when my parents went as a missionary to Bihar. బీహార్కి మిషనరీగా వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న నాకు 7 ఏళ్ళు. My father and mother, they were teachers in Nagaland for certain years. They were working in Nepal. They were earning well. మరి నా యొక్క తల్లిదండ్రులు నాగాలాండ్లో కొంతకాలం పనిచేస్తారు, తర్వాత నేపాల్లో పనిచేశారు, బాగా సంపాదించుకుంటూ ఉండేవారు. In 1994 when my parents went to Bihar, James was also small and they were a lot of struggling with the financial struggle. 1994లోని బీహార్కి వచ్చారు జెమ్స్తో పనిచేయడానికి. చాలా ఆర్థిక కష్టాలు గుండా వెళ్ళారు. Many times my parents will lock me inside the house and they will go for meeting because they were scared to take us because they may be beaten in the villages, so they will lock us inside. So we will be waiting, me and my sister, will my parents come back safely, will they come back alive? We will be waiting. కొన్నిసార్లు నన్ను ఏం చేసేవారంటే మరి సువార్త పనికి అక్కడ వెళ్ళినప్పుడు నన్ను నా చెల్లిని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఒకవేళ అక్కడ వాళ్ళు కొట్టి వాళ్ళని చంపేసినా ఏం చేసినా సరే మేము క్షేమంగా ఉండాలని మేము లోపల చూస్తూ ఉండేవాళ్ళు. ఇంకా రాలేదేంటి అమ్మా నాన్న బతికే వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళమే. This was once. Another side, financially it was a big struggle. We did not even know next day we will get food. Sometimes there were many times like that, there was no food for the next day. చాలాసార్లు ఇదే కాదు మరి ఆర్థిక ఇబ్బందులు కూడా రేపటికి తినడానికి ఏమైనా ఉంటుందా అని ఆలోచించేవాళ్ళు. చాలాసార్లు రేపటికి లేకపోతే మరుసటి రోజుకి తినడానికి ఉండేది కాదు. My sister once broke a biscuit into 4 pieces. My mom is asking, why did you break this biscuit into 4 pieces? She told, this is the last biscuit. I don't know when I will get the next biscuit. If I break into 4, I can eat 4 times. గమనించండి, మరి మా చెల్లి ఒకసారి ఒక బిస్కెట్ని ఉంచి 4 ముక్కలు చేసేది. ఏమ్మా 4 ముక్కలు ఎందుకు చేస్తున్నావు అంటేనే, అది కాదు ఇదే ఆఖరి మరి బిస్కెట్, దీనిని 4 సార్లు తినడానికి 4 ముక్కలు చేసాను అనేది. So this is how we were being brought up. ఈ విధంగా మేము పెంచబడ్డాం. I had a big dream. I wanted to study well and do some professional course. చాలా అద్భుతమైన ప్రొఫెషనల్ కోర్స్ ఒకటి చేసి చాలా పెద్దగా ఎదగాలని ఒక అద్భుతమైన కళ నాకు ఉండేది. But now I am thinking, we don't have money to even eat. How will I study? ఆలోచిస్తారు, తినడానికి తిండి లేదు, ఇంకేం చదువుతాను రా బాబా అనుకుంటా My ఉండేవాడిని. mom told me one thing, maybe we are not able to provide you, but God will provide. So hold on to God. So you trust God. మా అమ్మ అంటా ఉండేది, అమ్మ అరే పిల్లలారా మేము మీకు ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తాడు రా, దేవుణ్ణి నమ్మండి రా బాబు అంటా ఉండేది. It's a long testimony. I will cut it short. So God helped me to do BTech, I did MTech, then I did MBA in educational management. మరి నా యొక్క సాక్ష్యాన్ని కట్ చేస్తే కనుక నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, ఎంబీఏ ఎడ్యుకేషన్లోని ఎంబీఏ చేశాను. At small I told Lord, give me good education, I will serve you. నేను చిన్నప్పుడు అన్నాను, ప్రభు మంచి చదువు ఇయ్యయ్యా నిన్ను సేవిస్తానని చెప్పాను. But after getting the education, my only desire in my life, I need to earn money. అయితే అంతా చదువుకున్న తర్వాత నాలో ఒకే కోరిక పుట్టింది, డబ్బులు సంపాదించాలి. I should never go to missions. ఎప్పుడు మిషన్స్కి వెళ్ళకూడదు. My parents struggled a lot. నా తల్లిదండ్రులు ఇప్పటికే కష్టపడ్డారు చాలు. I have to build a big house, buy car and everything for my parents. నా తల్లిదండ్రుల కోసం ఒక పెద్ద ఇల్లు కట్టి ఒక పెద్ద కారులో తిప్పాలి అని అనుకున్నాను. My life's only purpose at that time which I was having was, I need to be a blessing for my parents. That's all. ఆ సమయంలోనే నా జీవితానికి ఒకే ఒక గురి ఏంది ఉండేదంటే నా తల్లిదండ్రులకి ఒక మంచి ఆశీర్వాదకరంగా ఉండాలంతే. I was working in Chennai. I was earning. I was getting good money and incentives. I was so happy.
చెన్నైలోని పనిచేస్తూ ఉన్నాడు, మంచి డబ్బులు వస్తూ ఉండదు, మంచి వాళ్ళు ఈ బత్యాలు ఆ బత్యాలు ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉండేవారు, బ్రహ్మాండంగా ఉండేది. My friends were telling, come to Australia, you can make more money. My friends were calling to Australia, so all the plans were happening. Australia. ఆస్ట్రేలియా, ఓకే. నా స్నేహితులు అనేవారు, ఒరే బాబు అక్కడెందుకు రా, ఆస్ట్రేలియా వచ్చారు, శుభ్రం డబ్బులు బ్రహ్మాండ సంపాదించవచ్చు, మంచి ప్రణాళికలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చాయి అని అనేవారు. But one day God put a question in my heart. ఒక రోజున దేవుడు ఒక ప్రశ్న నా హృదయంలో పెట్టాడు. Your life is completely, you're living for your parents, family. Who will take care of them better? You can take care of them better, or I can take care of them better. అరే బాబు, నువ్వు మీ అమ్మా నాన్నలనే చూసుకుందాం అనుకుంటున్నావు కదా, ఒక చూడు, మీ అమ్మా నాన్నని నేను బాగా చూడగలనా, నువ్వు బాగా చూడగలవా అని అన్నారు Then దేవుడు. I realized how selfish I was living. ఎంత స్వార్థంగా జీవిస్తున్నాను ఛా అని అనుకున్నాను I was నేను. living only for my family, but there are people dying whom I have seen from my childhood. I've seen the problems, struggles in the fields. నేను ఇప్పుడు నా కుటుంబం కోసమే జీవిస్తున్నాను. చిన్నప్పటి నుంచి భయంకరమైన బాధల్లో కష్టాల్లో పెరిగిన అనేక కుటుంబాలు నేను చూశానే. Immediately I resigned and I went to Bihar. వెంటనే రాజీనామా చేసి బీహార్ వెళ్ళిపోయాను. My friends were all laughing. Are you fool? You did MTech, MBA. For being a missionary, you don't even have to study. You wasted your education. They were laughing at హరి me. ఎర్ర బుర్ర తక్కువ, ఏదో ఏం పని చేసేవాడు, ఎంత చదువు ఇంటి వెనకాల చావు అన్నట్టు అంతా వదిలేసి పోతా ఉన్నావేట్రా, ఏందిరా నీ పరిస్థితి అని చెప్పేసి నన్ను చూసి నవ్వారు నా I స్నేహితులు. didn't know, but I obeyed. I went. Only after going there, I knew there was a polytechnic college they were starting. There was not a single person with MTech, because minimum MTech is necessary to run a polytechnic technical అక్కడికి వెళ్ళే institution. వరకు నాకు తెలియదు అక్కడ ఒక పాలిటెక్నిక్ ఉంది, అక్కడ దాన్ని మొదలు పెట్టాలంటే కనీసం ఎంటెక్ చదివినోడు దానికి హెడ్గా ఉండాలి, అంతవరకు నాకు తెలియదు. కనీసం ఒక పర్సన్ ఎలా ఉండాలి అని నాకు తెలుసుకున్నాను అక్కడికి వెళ్ళిన After తర్వాత. going, then only I realized my education was given by God. He invested. I didn't have money. I didn't have big wisdom. I was not very brainy and all. But God invested everything for a purpose. But I was thinking it is my education. I need to make money. I need to be a blessing for my family. అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది, దేవుడే నాకు బుద్ధినిచ్చాడు, చదువుకోవడానికి డబ్బునిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది, దేవుడు మరి నా సొంతాని కోసం నేను వాడుకోవాలనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, దేవుడు ఒక ప్రణాళికని, ఒక ఉద్దేశాన్ని అక్కడ కలిగి ఉన్నాడు నా పట్ల అని. But after going there, I took over the Polytechnic College. Today, 10 years is completed. That is the only Christian polytechnic in the whole Bihar. Hallelujah. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాలిటెక్నిక్ కాలేజ్ 10 సంవత్సరాల క్రితం దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు బీహార్లోని ఉన్న ఆ యొక్క ప్రాంతాల్లోని ఒకే ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అది. And that is the only polytechnic college with all the 5 courses accredited by NBA. That's the only one in whole Bihar by NBA accredited institution. NBA అక్రిడేటెడ్లోని 5 కోర్సులకి అక్రిడేషన్ కలిగి ఉన్న ఒకే ఒక్క పాలిటెక్నిక్ కాలేజ్ ఇప్పుడు మేము ఉంటుంది. Today the state government, the directors are calling us, GEMS Polytechnic people, can you please come to the government colleges and teach us how to get NBA? And now we are training 10 government colleges to get NBA. కొన్నిసార్లు గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయం నుంచి మాకు ఆఫీసర్లు కాల్ చేస్తూ ఉంటారు, అయ్యా ఈ జెమ్స్ వాళ్ళు వచ్చి మాకు NBA కాలేజీలోని మీరు టీచ్ చేస్తారా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈరోజు 10 మరి ఆ గవర్నమెంట్ కాలేజెస్లోని టీచ్ చేయడానికి Not వెళ్తాం. only that, God is using me in the youth ministry and I'm in charge for the youth ministry also. దేవుడు మరి ఈ విధంగానే కాదు, అక్కడ ఉన్న యవనస్తుల పరిచర్యలు కూడా వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ యవనస్తుల పరిచర్యకి నేను See, బాధ్యుడను. listen very carefully. God invested lot of things in me because of a purpose, but I didn't even realize the purpose God gave me. గమనించండి, దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో అనేక విషయాలు నాలో పెట్టుబడి పెట్టాడు. కనీసం దేవుడు ఆ ఉద్దేశాలను తెలుసుకోవడానికి నేను ప్రయత్నించలేదు. I thought it is my education. I need to make money. My family. That's all. నేను Self-centered. అనుకున్నాను, నా చదువు, నా తెలివి, నా కుటుంబం అని స్వంత కేంద్రిక స్వలాభంతోనే ఉండిపోయాను నేను స్వార్థంగా. But when I gave my education, my life and everything in the hands of God, not only God blessed me, I am a blessing to the people. Hallelujah. దేవుడు నా యొక్క చదువుని, నేను ఎప్పుడైతే నా చదువుని, నా యొక్క జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టానో నాకు మాత్రమే కాదు అనేక మందికి ఆశీర్వాదకారణంగా నన్ను చేశాడు. Not only that, God gave Joy, because Joy, my wife, was a missionary doctor. Because of too much need in the hospital, she wanted to do higher studies. God gave her
through NEET, she got miraculously seat in CMC Vellore. గమనించండి, నా యొక్క భార్య మరి ఇప్పుడు పీజీ చేయాలనుకుంది, ఎండి చేయాలనుకుంది, మరి ఇంకా మరి పెద్ద స్థాయిలోని అనేక మందికి పరిచయం చేయాలి, మిషనరీ డాక్టర్గా ఉంది. ఆ నీట్ రాసింది, సిఎంసి వెల్లూరులోని ఆ పీజీలోని సీట్ వచ్చింది. And during that time, miraculously, God helped me to do PhD in VIT Vellore. ఆ సమయంలోని దేవుడు విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలోని పిహెచ్డి చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. Not only that, God gave me 1 patent and 7 international publications, and God helped me. Just the final viva is pending. Otherwise, God helped me there also. ఒక పేటెంట్ ని తర్వాత 5 మరి ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ లో ఇచ్చాడు. ఇంకా కొద్ది రోజుల్లోనే ఆ పట్టా నా చేతికి రాబోతుంది. Why I am telling is, when we surrender our life to God, I was not a brainy or very intelligent, but my purpose was clear. Since my purpose was clear, God blessed me and gave me, equipped me for that. గమనించండి, నేనేదో తెలివైనోడిని, గొప్పని, బుర్రన్నోడిని కాదు కానీ మరి దేవుడు నా పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం కోసం నన్ను ఆయన ఎక్విప్ చేశాడు, నన్ను రెడీ చేసి సిద్ధపరిచాడు, I am వాడుకుంటున్నాడు. working on orthopedic implants, metal 3D printers. No, I am working on 3D printed orthopedic implants. In that I have got a patent today from Sweden, from many countries, and from many universities. So many opportunities. My guide is also encouraging, go. But I know that opportunities may be so much, but my purpose is different. Hallelujah. ఈరోజు ఆర్థోపెడిక్ దాంట్లోని మరి ఆ పేటెంట్ని, ఆ 3D డిజైనర్ పేటెంట్ని కలిగి ఉన్నాను. స్వీడన్ గీడన్ చాలా దేశాల నుంచి వచ్చాయి, చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఒక విషయం నేను మర్చిపోలేదు, నా పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దానికోసం If I run behind opportunities, I will be successful. నేను అవకాశాల వెనక పరిగెడితే గనక నేను విజయం అవ్వచ్చు, But my purpose will be lost. అయితే నా ఉద్దేశము నా జీవితం పట్ల ప్రభుకుండే ఉద్దేశము But పాడైపోతుంది. when I go back to the place where God has given the Bihar, I will be purposeful in the hands of God. అయితే నా యొక్క మరి వెనక్కి వెళ్ళి నా బీహారు నా ప్రదేశంలో ఉంటే గనక దేవుని ఉద్దేశ ప్రకారం దేవుని చేతిలో వాడబడగలను. Shall we all rise up to our feet? ఒక్కసారి లేచి నిలబడదామా అందరం కలిసి? Hallelujah. Everyone close your eyes. దయచేసి తల వంచి If కళ్ళు God మూసుకుందాం. can do it in my life, in lives of many people, He can do it in your lives. దేవుడు నా జీవితంలో ఇంకా అనేక మంది జీవితంలో చేసినప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు తప్పక చేస్తాడు. But there is a choice in front of you. అయితే నీ ముందు ఈ ఎంపిక ఉంది. Are you going to be careless like Samson? నీవు సంసోను లాగా నిర్లక్ష్యంగా ఉంటావా? Are you going to be consistent and disciplined like Daniel? దానియేలు లాగా మరి చక్కని నిబద్ధత కలిగి ఆయన చేతుల్లో వాడబడతావా? Are you going to compromise? అని రాజీ పడిపోతావా సంసోను లాగా? Or are you going to be courageous? లేదా ధైర్యవంతుడిగా ఉంటావా? Hallelujah. Everyone open your mouth and ask God for His grace. ప్రభువా నీ కృప దయచేయి అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడుగుదాం. Samson was interested, but he never understood the purpose. సంసోనికి ఒక కార్యం అప్పచెప్పబడింది, కానీ దాని యొక్క ఉద్దేశం సంసోను ఎప్పుడు అర్థం He చేసుకోలేకపోయాడు. ran behind desires. మరి తన యొక్క కోరికల వెంట పరిగెత్తాడు. Ask God, Lord, I want to be courageous and live a God-centered life. ప్రభువా నేను ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను, దైవ కేంద్రిత జీవితాన్ని Tell to God, జీవించాలనుకుంటున్నాను. Lord, I don't want to be an entertainer. ప్రభువా అందరినీ సంతోష పెట్టేవాళ్ళ ఉండనయ్యా నేను. I want to be an influencer. ప్రభువా 10 మందిని ప్రభావితం చేసేవాడిగా Lord, I ఉంటానయ్యా. don't want to run behind success. ప్రభువా విజయం వెనక పరిగెత్తనయ్యా. I want to be purposeful. I want to run behind my purpose. ప్రభువా నా ఉద్దేశం వెనక పరిగెడతాను, ఉద్దేశపూర్వకంగానే జీవిస్తాను. I have decided to పాడుదాం కలిసి, follow అందరం కలిసి. Jesus. పాడుదాం కలిసి. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, don't become an entertainment. 10 మందిని సంతోష పెట్టడానికి కాదు నీ ఉంది. Don't live a life like Samson. సంసోను లాగా జీవితం జీవించక Just try to analyze your life this afternoon. ఈ యొక్క
మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుకి సమర్పించుకో. Ask God, Lord, I want to be faithful, Lord. ప్రభువా నమ్మకమైన వాడిగా దానిగా ఉండాలనుకుంటున్నాను I అడుగు. want to be a purposeful. ప్రభువా ఉద్దేశపూర్వకమైన జీవితం I కావాలయ్యా. want to be a blessing, Lord. ప్రభువా ఒక దీవెనగా ఉండాలనుకుంటున్నానయ్యా. Will we all shout and ask, Lord, use me, Lord. ప్రభువా నీ వైపు అడుగుతున్నా, నన్ను వాడుకో ప్రభువా. I am available. I am available, Lord. ప్రభువా నీకు సిద్ధంగా అందుబాటులో ఉన్నానయ్యా. Hallelujah. Hallelujah. Every eye is closed. No one open your eyes. దయచేసి ఎవరు కళ్ళు తెరవకండి, ప్రతి ఒక్కరూ Just తల వంచి talk కళ్ళు to your మూయండి. Father. దేవుని నీ పరలోకపు తండ్రిని అడుగు. Oh, He has a purpose for your life. నీ జీవితంలో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన. Ask God, Lord, I should not be a stumbling block. ప్రభువా ఈ రోజు ప్రభువా తండ్రి నీ చేతిలో I వాడబడాలయ్యా. want to fulfill your purpose faithfully, Lord. ప్రభువా నీ యొక్క ఉద్దేశాలను నమ్మకంగా నెరవేర్చాలయ్యా. This afternoon, if you feel that you have to recommit your life, ఒకవేళ ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించుకోవాలని అనుకుంటే గనక will you please raise your right hand once again to God? ఒక్క నిమిషము నీ కుడి చేతిని ప్రభు వైపు ఎత్తి If చూపించగలవా? God has spoken to you and you want to commit, దేవుడు నీతో మాట్లాడితే దేవునికి నీవు సమర్పించుకోవాలనుకుంటే గనక as a commitment, can you raise your hand and say, Lord, I surrender myself? దానికి గుర్తుగా ప్రభువా నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని చూపించగలవా నీ హస్తాన్ని? Thank you. You can put your hands down. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలు. మీ చేతులు దించవచ్చు. Thank you for allowing the word of God to work in your life. దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో పనిచేయడానికి నువ్వు అనుమతించినందుకు నీకు చాలా వందనాలు. Heaven is happy by seeing your commitment this afternoon. ఈ మధ్యాహ్న కాలం సమయంలో దేవుడు పరలోకం నీ ఒప్పుకోలను చూసి సంతోషిస్తా ఉంది. One Augustine Jabakumar could do such a great thing in Bihar. మరియు బీహార్లో అగస్టిన్ జబకుమార్ని గొప్ప చేసిన దేవుడు. One William Carey could do great things. విలియం కేరీని గొప్ప కార్యాలు చేయించిన One దేవుడు. David Livingstone could do great things. డేవిడ్ లివింగ్స్టన్ తో గొప్ప కార్యాలు చేయించిన దేవుడు. Today you are so many who have committed. God is going to do great things through you. ఆయన నిలబడిన నీతో కూడా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. Will you commit your life completely to fulfill the purpose? ఆ యొక్క గొప్ప ఉద్దేశానికి పూర్తిగా నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? Father, I pray for this dear young people, Lord. ప్రభువా ఈ ప్రియమైన యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Thank you for your word this ఈ afternoon. మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. Thank you for speaking to us from the life of Samson and Daniel. సంసోను జీవితం నుంచి దానియేలు జీవితం నుంచి మాట్లాడినందుకు వందనాలయ్యా. Lord, help us to be like Daniels and Esther's, ప్రభువా Lord. దానియేలు వలె ఎస్తేరు వలె జీవించడానికి సహాయం చెయ్యయ్యా. Help us to be influencers, Lord. ప్రభువా ప్రభావితం చేసే వాళ్ళగా ఉండడానికి సహాయం చేయి. In our college, in our workplace, in our company, wherever we are. ప్రభువా మా కాలేజీలో, మా పని స్థలాల్లో, మా కంపెనీలో ఎక్కడ ఉన్నా సరే Help us to influence our friends. ప్రభువా మా స్నేహితుల్ని ప్రభావితం చేసే సహాయం Help me చేయి. to influence the people around me, నా Lord. చుట్టూ ఉన్న వారి ప్రజల్ని ప్రభావితం చేయడానికి సహాయం చేయి. Let me be a salt and light wherever I am. ప్రభువా ఎక్కడ ఉన్నా ఉప్పుగాను వెలుగుగాని జీవించడానికి సహాయం చేయి. Use me, Lord. ప్రభువా వాడుకో నన్ను. Thank you, Lord, for touching them. ప్రభువా వీళ్ళు ముట్టినందుకు నీకు వందనాలయ్యా. Thank you for your anointing. నీ యొక్క అభిషేకాన్ని బట్టి స్తోత్రాలయ్యా. Thank you that you are going to use us. ప్రభువా మీరు వారిని వాడుకోబోతున్నందుకు స్తోత్రాలయ్యా. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.